ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రాంగారు. నమస్తే అండి. శత్రువులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటారు. మనం ఒక సినిమాలో ఒక డైలాగ్ కూడా విన్నామండి. శత్రువు ఎక్కడో లేదురా, ఓ అక్క రూపంలో, ఓ చెల్లి రూపంలో అన్నట్లు. నిజంగా శత్రువులు ఇంట్లోనే ఉంటే, అది ఒక అమ్మ రూపం కానీ, నాన్న రూపం కానీ, అక్క కానీ, చెల్లి కానీ, అన్న కానీ, వాటెవర్ ఇంట్లో వాళ్ళే ఒక శత్రువులుగా ఉంటే నిజంగా ఎలా బతకాలి అండి? ఇప్పుడు బయట వాళ్ళు శత్రువులు అంటే వాళ్ళ నుంచి మనం దూరం అయిపోవచ్చు, వాళ్ళకి దూరంగా ఉంటాం, వాళ్ళ నుంచి తప్పించుకుంటాం, వాటెవర్ రకరకాలు. బట్ ఇంట్లో వాళ్ళే శత్రువులు అయితే, ముఖ్యంగా భర్త కూడా ఒక్కొక్కసారి శత్రువు అయిపోతారు భార్యలకి, భార్య భర్తలకు అవుతారు. ఇలా ఒకే ఇంట్లో ఇలాంటి వాళ్ళతో ఉండాలి అంటే చాలా కష్టమైంది. రైట్. సో ఎలా ఉండాలి అలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే? మనుషులని హ్యాండిల్ చేయడం రావాలండి మనకి. ఎందుకంటే యాజ్ యూ సెడ్, శత్రువులు ఎక్కడన్నా ఉండొచ్చు. మనకి మన ఫ్యామిలీలో ఉండొచ్చు, మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు. Yes. ఫ్రెండ్స్ రూపంలో కూడా శత్రువులు ఉంటారు. లైక్ అవును. ఫ్రెండ్స్ దాకా ఎందుకు, మీరు అన్నట్టు మన ఓన్ స్పౌస్ అవ్వచ్చు, రిలేషన్షిప్, మన ఇమ్మీడియట్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఎక్కడన్నా సరే శత్రువులు అనేది ఉంటారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అని అంటే, ఎవరు ఆ పర్సన్ అనేది పసిగట్టడం చాలా ఇంపార్టెంట్. రైట్. ఎందుకంటే మెనీ ఏ టైమ్స్ కొందరు ఫాల్స్ పర్సెప్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఎస్పెషలీ టీనేజర్స్ చూడండి. మా డాడీ నన్ను ఊరుకూరుకునే తిడుతూ ఉంటాడు. మా డాడీ నా గ్రేటెస్ట్ శత్రువు ఎవర్రా అంటే మా డాడీ. ఎందుకు అని అంటే నన్ను ఊరుకూరుకునే తిడుతూ ఉంటాడు. మా అమ్మ ఊరుకూరుకునే నస పెడతా ఉంటుంది. సో Yes. ఇలా ఏంటంటే మనం మంచి కోరి మనకి మంచి మాటలు చెప్పే వాళ్ళని కూడా మనం శత్రువులు అనుకుంటున్నాం అనుకోండి, వర్కౌట్ కాదు. సో నిజమైన శత్రువు ఎవరు అనేది ఫస్ట్ మనం పసిగట్టడం Right. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడే మిస్కన్సెప్షన్ అవుతూ ఉంటుంది. ఈ యంగర్ జనరేషన్లో కానివ్వండి, అదర్వైజ్ కానివ్వండి, మన మంచి కోరి మనకి ఏదైనా చెప్తున్నారు అని అంటే అప్పుడు వాళ్ళని శత్రువు కింద కన్సిడర్ చేయొద్దు. మీరు వాళ్ళ మాట వినాలి, వాళ్ళని కన్సిడర్ చేయాలి. వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తున్నారు, అది మీరు వింటారా లేదా సెకండరీ. బట్ వాళ్ళని మాత్రం మీరు శత్రువుల్లో చూడకూడదు. శత్రువు ఎవరయ్యా అంటే, నువ్వు ప్రోగ్రెస్ అవుతున్నావు కానీ ఆ ప్రోగ్రెస్కి నీకు అడ్డంకుగా నిలబడుతున్నారు ఎవరన్నా అనుకోండి, వాళ్ళని మీరు శత్రువుగా చూడొచ్చు. లైక్ మీ ప్రోగ్రెస్కి ఎవరన్నా అడ్డంకుగా ఉన్నారంటే, ఆర్ యునో ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నప్పుడు. కొందరు ఏంటంటే ఓర్వలేరు. Yes, మీరు అవును. మీరు ఓర్వలేరండి. మీరు యునో గ్రో అవుతున్నారు అని అంటే విత్ ఇన్ ఫ్యామిలీస్ కూడా ఓర్వలేరు. ఓర్వలేరు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్ ఎగ్జాంపుల్, ఒక మహిళ, ఐ డోంట్ నో, సమ్వేర్ నార్త్ లోనే ఎక్కడో, ఇది నేను జస్ట్ ఒక న్యూస్ క్లిప్ చూసాను నేను ఇది. వాళ్ళ మొత్తం ఫ్యామిలీలో ఆమెనే అందంగా ఉండాలి, ఆమె కంటే అందంగా ఇంక ఎవరు ఉండకూడదు అనేసి ఆమె చేసిన పనేంటి తెలుసా? వాళ్ళ ఇమ్మీడియట్ ఫ్యామిలీలోనే క్యూట్గా ఉన్న పిల్లలు ఎవరైతే అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారో వాళ్ళందరినీ చంపేసింది. ఎస్, రీసెంట్ గా అండి, ఒక 2 days బ్యాక్ 2 days జరిగింది back ఇది. వాళ్ళందరినీ చంపేసి మళ్ళా ఎవరికి డౌట్ రాకూడదు నేనే చంపాను అనేసి సొంత బాబును ట్యాంక్, పాపను వాళ్ళ కొడుకును కూడా చంపేసింది. కొడుకును కూడా ఒకటే చంపేసింది. పైన నీళ్ళ ట్యాంక్ లో అందరిని అక్కడే చంపేస్తూ వచ్చింది, ఎవరికి డౌట్ రాకుండా. సో నిజంగా ఇప్పుడు చూడండి, శత్రువులు ఏ రూపంలో అన్నా ఉండొచ్చు. ఇక్కడ వాళ్ళు ఓర్వలేక, ఇప్పుడు ఆమె ఏంటి, వాళ్ళు వాళ్ళు నాకంటే ఎంత సిల్లీ రీజన్, వాళ్ళు నాకంటే క్యూట్ గా ఉన్నారు, వాళ్ళందరికీ అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది, నేనే మన ఫ్యామిలీలో అందరికంటే క్యూట్ ఉండాలనేసి సొంత పిల్లోని చంపడము, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ని చంపడము. సో ఇలా ఏంటంటే ఓర్వలేని వాళ్ళు కొందరు ఉంటారు. సో అట్లా మీ ప్రోగ్రెస్ ని ఓర్వలేని వాళ్ళు ఎవరన్నా ఫ్యామిలీలో ఉన్నారు అని అంటే కనుక వాళ్ళు అసలైన శత్రువు మనకి. ఆర్ మీకు ఏదన్నా హాని కలిగించడానికి ట్రై చేస్తున్నారు అని అంటే, మీరు ప్రోగ్రెస్ కాకుండా కానివ్వండి, ఏదన్నా రూపంలో, అలాంటి వాళ్ళనే మనం ఐడెంటిఫై చేసి శత్రువుల కింద ట్రీట్ చేయొచ్చు తప్ప మనకి మంచి చెప్పేవాళ్ళు కాదు. అయితే ఇలా ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఎట్లా డీల్ చేయాలి ఇలాంటి పీపుల్ తోటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఒకటే ఫ్యామిలీలో ఉంటున్నారు, కానీ మీరు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మీరు డోంట్ లెట్ దెమ్ నో వాట్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఈస్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ అనగానే అందరం జనరల్గా ఏంటంటే అన్ని డిస్కస్ చేసేస్తూ ఉంటాం మనం. సో అలా ఎవరన్నా మీ ఫ్యామిలీలో ఉన్నారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతవరకు ఏ విషయాలు డిస్కస్ చేయాలో అంతవరకే చేయండి. ఏవైతే విషయాలు మీరు చెప్పడం వల్ల వాళ్ళకు ఒక స్కోప్ ఉంటుంది, అంటే అడ్డుపడే స్కోప్ ఉంటుంది అన్నప్పుడు అలాంటి విషయాలు అసలు చెప్పకనే చేయొచ్చు. ఎన్నో పనులు చేయొచ్చు. మరి ఇంట్లో కూడా చెప్పకుండా చేస్తామా అంటే ఎన్నో చేస్తాం మనం చెప్పకుండా. సో అలాంటప్పుడు మంచి పనులు చేస్తున్నారు అని అంటే చెప్పకుండా చేయొచ్చు, దానిలో ఇబ్బంది ఏం లేదు. బికాస్ మీ శత్రువు మీకు అడ్డుపడతారు అన్నప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తీసుకురావాలి మనం. రెండోది ఏంటంటే, మీరు ఆ శత్రువు ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీలో,
ఉన్నప్పుడు ఓవర్ రియాక్ట్ అవ్వద్దు వాళ్ళతో పాటు. మీరు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అని అంటే వాళ్ళని గెలిపిస్తున్నట్టే. వాళ్ళకి కావాలని గెలుకుతూ ఉంటారు, లైక్ ఏదో ఒక విషయంలో కావాలని గెలుకుతూ ఉంటారు. మీరు వాళ్ళు గెలుగుతున్నారు కదా అని మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, మీ పీస్ ఆఫ్ మైండ్ మీరు లూజ్ అవుతారు. సో అలా కాకుండా వాళ్ళని అలా వదిలేసేయండి, పట్టించుకోకుండా అలా వదిలేసేయండి. అలా పట్టించుకోకుండా వదిలినప్పుడు ఏంటంటే వన్స్ ట్వైస్ థ్రైస్ వాళ్ళు ట్రై చేస్తారు మిమ్మల్ని ప్రొవోక్ చేయడానికి. మీరు రియాక్ట్ అవ్వట్లేదు అని అంటే ఇంకో 4వసారికి వాళ్ళే లైట్ తీసుకుంటారు, అది వేస్ట్ ఇక అనేసి. సో అలా అవ్వకుండా కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ రిలేషన్షిప్ అనేది హోల్డ్ చేయడం ఫర్ ద సేక్ ఆఫ్ హోల్డింగ్ యూ కెన్ హోల్డ్. అంతేగాని కొన్ని ఫ్యామిలీస్లో ఎలా అంటే నేను ఏం చెప్పినా, నేను ఏం చేయాలన్నా అందరి దగ్గర నుంచి నాకు పర్మిషన్ రావాలి, అందరూ ఎస్ అంటేనే నేను ఈ పని చేయాలి అనే ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి. అలాంటి ఫ్యామిలీలో కనుక మీరు ఉన్నారు అని అనుకోండి, మీకు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎస్ రావాలి, వాళ్ళ పర్మిషన్ కూడా కావాలి అనే ఒక నార్మ్ ఏదైతే ఉంది చూడండి, దాని నుంచి మీరు డైవర్ట్ అవ్వచ్చు. సో మీరు డైవర్ట్ అవ్వకుండా మీరు ఇంకా స్టిక్ ఆన్ అయ్యి వాళ్ళు పెద్దవాళ్ళు కదా తప్పదు, వాళ్ళు ఓకే చెప్తేనే చెయ్యాలి అని అంటే అట్లా వర్కౌట్ కాదు. దీనికి కూడా నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉందండి. ఫ్యామిలీలో ఇట్స్ వెరీ బిగ్ ఫ్యామిలీ. ఎవరికన్నా పెళ్ళి కావాలి అని అంటే వాళ్ళు ఏంటంటే అందరూ ఆ బ్రదర్స్ అందరూ లైక్ అందరూ ఎస్ చెప్పిన తర్వాతనే పెళ్ళి అనేది జరుగుతుంది అన్నమాట వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా సరే. అయితే అందులో జెలస్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది కేసెస్ నేను చూసిన దాంట్లో ఏంటంటే ఒక పర్సన్కి వాళ్ళ కూతురికి ఏదైతే సంబంధం చూసారో అంతకంటే మంచి సంబంధము వన్ ఆఫ్ ది బ్రదర్స్ వాళ్ళ కూతురికి వస్తే అది ఓర్వలేక అతను దానికి ఎస్ చెప్పలేదు, ఆ సంబంధానికి ఎస్ చెప్పలేదు. మిగతా వాళ్ళందరూ అరే ఎంత మంచి సంబంధము బాగా వచ్చింది కదా అని అంటున్నారు. కానీ ఎవరైతే పర్సన్ వాళ్ళ కూతురికి వచ్చిన సంబంధం కంటే ఇది బెటర్ సంబంధం అని వచ్చినప్పుడు లేదు ఇది మంచి సంబంధం కాదు, నాకు ఎందుకో నచ్చలేదు అంటే ప్రాపర్ రీజన్ కూడా ఇస్తలేడు, లైక్ నాకు ఇది ఎందుకో నచ్చలేదు అని చెప్పి దాన్ని అపోజ్ చేయడము. అలా చేసినప్పుడు ఇంకా ఫైనలీ వీళ్ళు తెలివిగా చేసింది ఏంటిది అని అంటే కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఇంకా వద్దన్నాడు కానీ వదిలేయకుండా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. లాస్ట్కి ఇంకా ఆయన చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళు కన్విన్స్ అలా కావట్లేదు ఇంకా అనేసి ఆయన చెప్పిన విషయం ఏంటంటే నేను ఒక పెద్దగా చెప్తున్నాను, ఇదైతే నాకు నచ్చలేదు, మీరు చేసుకుంటారంటే మీరు చేసుకోండి, నాకైతే రేపు పొద్దున వీడు మంచోడు కాదు అని మీకు ఏమైనా తెలిసినా లేకపోతే మీరు బాధపడ్డా నన్ను మీరు బ్లేమ్ చేయొద్దు, మీరు అట్లా ఎట్లా చేసి చెప్పారు అనేసి, మీరు రిస్క్ తీసుకొని మీరు చేసుకుంటారంటే చేసుకోండి అనేసి. అలా ఏంటంటే హీ వాస్ కమింగ్ అప్ విత్ సచ్ కైండ్ ఆఫ్ స్టోరీస్. అంటే అప్పటికీ భయపెడుతున్నాడు లైక్ మీరు చేసుకోవద్దు అనేసి. సో అలా మన ఫ్యామిలీలో ఏంటంటే కొందరు ఫ్యామిలీస్లో అందరూ ఆమోదిస్తేనే ఈ పని అవుతుంది అనే ఫ్యామిలీస్లో మీరు ఉన్నారనుకోండి, ప్లీజ్ డైవర్ట్ ఫ్రమ్ దట్ నార్మ్. అది ఆ రోజులు పోయినాయి. కరెంట్లీ మన శత్రువు మన దగ్గరనే ఉన్నారు అని మీరు గ్రహించినప్పుడు ఇలాంటి వాటి నుంచి డీవియేట్ అవడంలో తప్పే లేదు. నిజంగా మీరు చెప్పినట్టు అంటే తెలుసుకోవాలండి ఫస్ట్ ఎవరు శత్రువులు, వీళ్ళు ఎలాంటి శత్రువులు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రధానికి మీరు అన్నట్టు నాన్న ఏదన్నా తిట్టే శత్రువు, అమ్మ శత్రువు ఇది కాదు. రైట్, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.